యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అరణ్యంలో హాగరు రోదించిన రోదన మొర్ర విన్న దేవుడు నీ మొర ఎందుకు వినడు? ఖచ్చితంగా వింటాడు. కానీ మొదట నీవు విసర్జింపబడాలి, నెట్టివేయబడాలి, ద్వేషింపబడాలి, త్రోసివేయబడాలి. కొందరి దృష్టికి నీవు నీచంగా కనబడాలి. అప్పుడే అరణ్యంలో నీటి ఊటలను చూడగలవు. ఎడారి ప్రయాణంలో మన జీవిత ప్రయాణం ఉందేమో. ఏ దారిలో వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల మధ్య వెళ్తున్నావేమో. హాగరు బెయేర్షెబా అరణ్యంలో త్రాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో పిల్లవాని చావు నేను చూడలేను అని అనుకుని వింటి వేత దూరం వెళ్ళి కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తుంది. మొర్ర విన్న దేవుడు, తన స్థితిని చూసిన దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి వానిని నీ చేత పట్టుకొనుము, అతనిని గొప్ప జనముగా చేస్తానని చెప్పి ఆమె కళ్ళను తెరిచినప్పుడు నీటి ఊటలు చూచి ఆ తిత్తి నిండా నీళ్లను నింపుకుంది. నీ ఎడారి వంటి జీవిత ప్రయాణంలో నీ ప్రతికూల పరిస్థితులు నీకు చెప్పవచ్చు ఇక అంతా అయిపోయింది అని. కానీ నువ్వు నమ్ముతున్న నీ దేవుడు నీతో చెప్తున్నాడు, నీ ఆశీర్వాదం ఇప్పుడే ప్రారంభమైందని. అందరికీ ప్రైజ్ లార్డ్.